హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని చాలా అంటే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈసారి ఎప్పుడైనా మీరు రవ్వ కేసరి చేసినప్పుడు ఈ కొలతలతో ఈ విధంగా గనక చేశారంటే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు నెయ్యి పోసుకోవాలి. ఈ నెయ్యి మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్‌ని కూడా స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక గిన్నెలో పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. మనం ఈ బొంబాయి రవ్వని నెయ్యిలో ఎంత మంచిగా వేయించుకుంటామో మనకి కేసరి అంత మంచిగా వస్తదండి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా ఇలా కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి. మనకి ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి వేగిపోయిన తర్వాత. మంచి స్మెల్ గూడా వస్తది. అంతవరకు వేగనివ్వాలనమాట ఇలా కలుపుకుంటూ గూడా. ఈలోపు మనము స్టవ్ పైన ఇంకొక బర్నర్ ఉంటుంది గదా! దానిపైన ఒక గిన్నె పెట్టుకొని 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకొని, ఈ నీళ్లు మంచిగా తెరలనివ్వాలి. మనకి పక్కన స్టవ్ పైన ఉంచుకున్న బొంబాయి రవ్వ మంచిగా వేగిపోయి మంచి స్మెల్ వస్తదండి. చూడండి కలర్ చేంజ్ అయింది గదా! ఇప్పుడు ఇందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పంచదార అయితే చక్కగా సరిపోతుందండి. మీరు కొంచెం తీపి ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొక పావు కప్పు ఎక్కువగా వేసుకోండి. ఈ పంచదారని గూడా ఈ బొంబాయి రవ్వతో పాటే నెయ్యిలో మంచిగా ఇలా వేగుతూ కరగనివ్వాలి. పక్క స్టవ్ పైన మనం పెట్టుకున్న నీళ్లు మంచిగా ఇలా మరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఇందులో 2, 3 స్పూన్లు రిఫైన్డ్ ఆయిల్ కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోవాలి. పల్లి ఆయిల్ మాత్రం అసలు వేయకండి. ఇలా వేసుకోవడం వల్ల కేసరి బావుంటుంది. ఇప్పుడు ఇలా మరుగుతూ ఉన్న నీళ్ళని తీసుకొని ఈ పక్కనే వేగుతూ ఉన్న బొంబాయి రవ్వలో 2, 3 సార్లుగా పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా మరిగే నీటిలో ఇలా సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ, రిఫైన్డ్ ఆయిల్ కానీ వేసుకోవడం వల్ల కేసరి చాలా బావుంటుందండి. మనం ఎంత నెయ్యి వేసుకున్నా ఇలా 2, 3 స్పూన్లు నూనె కూడా వేసుకుంటేనే చాలా బాగొస్తుంది. కేసరి మాత్రం ఒకసారి ట్రై చేయండి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వేయకపోయినట్లయితే. ఇలా ఒకసారి అంతా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక్క నిమిషం అలా ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఉంచకూడదండి. ఒక్క నిమిషం అలా ఉంచేసుకొని తీసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనకింకా కేసరి మంచిగా ఇలా ఉడుకుతూ ఉంది గదా! ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని, యాలకుల పొడి కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఉంటే మీకిష్టమైతే గనక ఇలా కొంచెం నీళ్ళల్లో కుంకుమ పువ్వు వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుందని వేశాను. మీకిష్టమైతే మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఒక చిటికెడు ఫుడ్ కలర్ తీసుకొని ఇలా వాటర్‌లో కలుపుకొని వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అంతా కూడా ఈ కేసరిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనకింకా మంచిగా కేసరి రెడీ అయిపోయినట్టేనండి. ఇందులో మనం ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి గదా! అవి గూడా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ కేసరిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంక స్టవ్ ఆపేసుకోవడమే. మనకి వేడి వేడిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కేసరి రెడీ అయిపోయినట్టేనండి. మనం ఎంత నెయ్యి వేసుకున్నా కానీ, ఇలా ఫ్లేవర్ లేని ఆయిల్ 2, 3 స్పూన్లు వేసుకోవడం వల్ల కేసరి ఆరిపోయిన తర్వాత గూడా మంచిగా ఉంటుందండి. చూడటానికైనా, తినటానికైనా. ఎక్కువ నెయ్యి వేసుకున్నా ఎగటగా లేకుండా ఇలా వేసుకుంటే చక్కగా వస్తుంది. ఈ కేసరిని ఇలా చేసుకోవడం వల్ల మనకి గుడిలో ప్రసాదంగా పెడతారు గదండీ! సేమ్ అలాగే ఉంటుందనమాట. ఇంకెందుకు ఆలస్యము ఈసారి ఎప్పుడైనా మీరు కేసరి చేసినప్పుడు ఈ విధంగా నేను చేసిన పద్ధతిలో నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందండి. చాలా బావుంటుంది. ఇలా చేసుకున్న ఈ కేసరిని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసి స్పూన్ వేసి ఇచ్చామంటే పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.